ఆశీర్వదింపబడిన వాడు మనం చూస్తాం. బైబిల్ అంతా కూడా ఎన్నో ధన్యతలు దేవుడు. యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు, యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు. ప్రతి దాంట్లో కూడా ధన్యత దేవుడు పెట్టాడు. ఆత్మ విషయములో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమా, శోధన సహించేవాడు. ధన్యత అందరికీ రాదు, శోధనలు అందరికీ వస్తాయి. ప్రభువుని నమ్ముకున్నా కూడా మనకేమొస్తాయంటే శోధనలు వస్తాయి. ఈ మట్టి శరీరంలో ఉన్నంత వరకు శోధనలు ఉంటాయి. మహిమ శరీరంలోకి వెళ్ళే వరకు ఎంత ప్రార్థన చేస్తున్నా, ఎంత ప్రభువులో మనం ముందుకు సాగుతున్నా, ఎంత ఆత్మీయతను మనం కాపాడుకుంటున్నా శోధనలు అనేవి వస్తాయి. అయితే ఎవరు ధన్యులు అని వాక్యం జ్ఞాపకం చేస్తారంటే ఆ శోధన సహించేవాడు, ఆ శోధనలో నిలిచేవాడు, ఆ శోధనలో దీవెన ఉందని ఓర్చుకుంటే, తట్టుకుంటే, నిలబడితే తప్పక దాని వెనకాల నా దేవుడు నాకు విజయం ఇస్తాడని నమ్మకంతో ఎవరైతే నిలబడతారో వాళ్ళ జీవితాల్లో రాబోయే దినాల్లో గొప్ప దీవెనలు మనం ఊహించలేం. ఏమా, ఫిలిప్పీ పత్రికలు ఏమంటాడు? దేవుని కార్యాలు నిలిచి చూడండి, అవి కంటికి కనబడు, హృదయానికి అగోచరం. ఒక్కోసారి అర్థం కాదు, కానీ ఆ సమయం వచ్చి మనకు అర్థమవుతుంది. ఈరోజు ఎందుకు నలుపుతున్నాడు, ఈరోజు ఎందుకు ఈ కష్టం, ఈరోజు ఏంటి ఎంత ఇబ్బంది అని ప్రజెంట్ మనకు అర్థం కాదు. కానీ కాలం గడిచే కొద్ది కొన్ని అనుభవాలు ప్రభు మనకి ఎదురుపరిచే కొద్ది మనకి ఏం అర్థమవుతుందంటే ఆ రోజే దేవుడు ఆ కష్టం పెట్టకపోతే ఈరోజు ఈ దీవెన మాకు వచ్చేది కాదు. దేవుడు ఇలాగ మమ్మల్ని ఒక్కొక్క మార్గంలో ఒక్కోసారి జిల్లాలు దాటి, ఒక్కోసారి రాష్ట్రాలు దాటి దేవుడు నడిపించకపోతే ఏమా ఆ పరిస్థితి రాకపోతే ఈరోజు మా జీవితాలు ఇలా ఉండవని కాలం గడిచినప్పుడే కొన్ని విషయాలు మనకి అర్థమవుతాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి శోధన సహించువాడు ధన్యుడు, ధన్యుడు. చాలామంది శోధన దగ్గర శోధింపబడిపోతారు, లేకపోతే ప్రభువునే విడిచిపెట్టి మరలా లోకంలోనికి వెళ్ళిపోయేటటువంటి వారిని ఎంతోమందిని మనం చూస్తాం. దేమ అనే వ్యక్తి బైబిల్లో లోకాన్ని ప్రేమించి సేవ విడిచిపెట్టి మళ్ళా వెనక్కి వెళ్ళిపోయినట్లుగా. ఏం పేరు నాన్న ఆయన పేరు? దేమ. దేమ అనేటటువంటి. ఇస్కరియోతు యోధ అనేటటువంటి ఆయన ధనాన్ని ప్రేమించి మరలా లోకంలో వెనకంచి వేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇలా బైబిల్లో కొంతమంది భక్తులు ఏమా దేవుని మాటల్లో మనం అర్థం చేసుకుని ఈ రాత్రి ప్రభు మనకి జ్ఞాపకం చేసేటటువంటి విషయం ఏంటంటే శోధన సహించువాడు ధన్యుడు, ధన్యుడు. శోధన మనం అర్థం చేసుకోగలిగితే బిడ్డలారా, పరీక్షలు, పిల్లలకి పరీక్షలు ఎందుకు పెడతారమ్మా? స్కూల్లో పిల్లలకి పరీక్షలు ఎందుకు పెడతారు? ఒకటి వాళ్ళు ఎలా చదువుతున్నారు ఏమో వాళ్ళకి అర్థం కావడం కొరకు, తర్వాత ఆ పరీక్షల్లో పాస్ అయితే ఇంకో తరగతికి వాళ్ళని పంపించడం కోసం, లేదు వాళ్ళు స్టడీ బాగోపోతే మరలా అదే క్లాసులో వాళ్ళని ఉంచేస్తారు. సో పరీక్ష ఏం చేస్తుంది? వాడు ఎలా ఉంది, వాడి స్టడీ లెవెల్, వాడు అర్థం చేసుకునే విధానం, మనం చెప్పింది వాడికి ఎంతవరకు అర్థమైంది, రెండోది వాడు నెక్స్ట్ క్లాస్కి వెళ్ళడానికి ఎలిజిబుల్లా కాదని ఆ పరీక్ష తెలియజేస్తుంది. అలాగే మన అనుదిన జీవితాల్లో వచ్చేటటువంటి శోధనలు కూడా మన విశ్వాస స్థాయి ఎలాగుంది, మన ప్రార్థనా జీవితం ఎలాగుంది, ప్రభువుతో మనకు ఎలాంటి రిలేషన్ మనం కలిగి ఉన్నాం, ఈ వ్యక్తికి ఇంకొక ఆశీర్వాదం ఇస్తే పొందుకోవడానికి అర్హుడా కాదా అని దేవుడు మనకు కొన్ని పరీక్షలు ఆయన పెడతాడు దేవుని బిడ్డల. కాబట్టి ప్రతి పరీక్ష వెనకాల కూడా ఎన్నో ఆశీర్వాదాలు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రేమతో మనం అర్థం చేసుకుందాం ఈ రాత్రి, శోధన సహించేవాడు ధన్యుడు, ధన్యుడు. శోధనలు వస్తాయి, ఇది మాత్రం మనం స్ట్రాంగ్గా నమ్మాలి. మహిమ శరీరంలోనికి వెళ్ళే వరకు భూమి మీద మనకి ఏముంటాయి? శోధనలు ఉంటాయి. వయసును బట్టి ఉంటాయి. ఏ వయసును బట్టి
ఆ శోధన. ఒక్కోసారి మన అవసరాన్ని బట్టి శోధన, మన పరిస్థితిని బట్టి శోధన ఉంటుంది బిడ్డలారా. అయితే బైబిల్ అంతా మనం చూస్తే మన దేవుడు శోధిస్తాడని ఉండదు, కానీ మన దేవుడు పరిశోధిస్తాడు లేక పరీక్ష పెడతాడు అనేటటువంటి మాటలు దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా. ఇక్కడ ఇంకో మాట కూడా అదే 12వ వచనంలో, ఆ శోధనకు నిలిచిన వాడై. అంటే శోధనలో ఒక దేవుని బిడ్డ ఏమవ్వాలి? ఒకటి మనకి ఏమర్థమైంది, శోధనలు అయితే కామన్, శోధనలు వస్తాయి. నువ్వెంత అందులో దేవుల్లో ఎక్కువ ఎదిగే కొలది ఇంకా ఎక్కువ అవుతాయి శోధనలు. నువ్వు లోకంలో దేవుల్లో ఉంటే పెద్దగా నీకు ఉండవు శోధన, కానీ దేవుని కొరకే నువ్వు నిలబడాలి, నీతి కొరకే నువ్వు నిలబడాలనుకున్నప్పుడు శోధన ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే అపవాదికి నువ్వు దేవుని కొరకు నిలబడిన వాడికి ఇష్టం ఉండదు. ప్రార్థన ఎక్కువ చేసుకున్నప్పుడే శోధనలు వస్తాయి, బైబిల్ ఎక్కువ చదువుకున్నప్పుడే శోధనలు ఎక్కువ అవుతాయి. అప్పుడు కూడా ప్రభు వాక్యం చెప్తుంది, ఆ శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఇక్కడ ఈ మాటలో మనకి ఏంటంటే శోధనలో నిలవాలి, తట్టుకోవాలి. దేవుణ్ణి శోధన తీసేయమని కాదు, కానీ ఆ శోధన తట్టుకునే శక్తి నాకు ఇమ్మని మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే శ్రమే లేకపోతే ఈరోజు ప్రభు దగ్గరికి మనం రాలేము. ఇరికే లేకపోతే ప్రభు మీద ఎలాగ ఆధారపడాలో మనకు తెలిసేది కాదు. అన్ని అనుకూలంగా ఉంటే ఏనాడో ప్రభువుకు మనం దూరంగా ఉండేవాళ్ళు. ఒక విధంగా మనం ఆలోచిస్తే ఈ శ్రమ, ఈ శోధన మనకి మేలే చేసింది. అందుకే 119వ కీర్తన 71వ చరణం, మీకు తెలిసిన వాక్యమే. 119వ కీర్తన 71వ చరణం దేవుని బిడ్డలారా. 119వ కీర్తన 71వ చరణంలో భక్తుడు ఒక చక్కని మాట జ్ఞాపకం చేస్తాడు. చదువునా. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు, శ్రమ నొంది నుండుట నాకు మేలాయెను. హల్లెలూయా. శ్రమ నొంది ఉండటం నాకు మేలయింది. ఆ శ్రమ వల్ల నీ ఆజ్ఞలు ఎలా ఉంటాయి, నీ కట్టడలు ఎలా ఉంటాయి, నీ మాట వింటే ఎలా దీవిస్తావు, నీకు వ్యతిరేకంగా ఉంటే ఎలా ఉంటాయి పరిస్థితుల్లో నేను నేర్చుకోగలిగాను. కాబట్టి ఈరోజు శ్రమ నా జీవితంలో నాకు ఉపయోగపడింది, నాకు మేలుగా అయిందని చెప్పి భక్తుడు ఒక అనుభవాన్ని మన జ్ఞాపకం చేస్తున్నాడు. యోబుకి ఎన్నో శ్రమలో ఏం చేశాడు భక్తుడు? నిలబడ్డాడు. దేవుడు 2 ఆశీర్వాదం ఆ భక్తుడికి. తర్వాత చక్కని అందమైన సౌందర్యం కలిగిన బిడ్డల్ని మరలా దేవుడు ఇచ్చాడు. భార్య కొంచెం తొందరపడి నోరు వదిలింది, కానీ బిడ్డలారా యోబు మాత్రం మూర్ఖురాలు మాట్లాడుతున్నట్లు అని అన్నాడు తప్ప డైరెక్ట్గా నువ్వు మూర్ఖురాలు అన్న మాట కూడా, ఒక మూర్ఖురాలు ఎలా మాట్లాడుతుందో అలా మాట్లాడుతున్నావు నువ్వు పరిస్థితిని బట్టి. దేవుడి దగ్గర నుంచి అవి ఏమంటున్నానా మేలే కాదు కీడు కూడా మనం ఒక్కోసారి ఏం చేయాలి. ఇలాంటి మాటలు ఎవరి నోట్లోంచి వస్తేనా? ఒక ఆత్మీయత కలిగిన బిడ్డలు, ప్రార్థన కలిగిన బిడ్డలు. శ్రమ మనకి మేలు చేసేటటువంటిది. యోబు పొందుకున్న శ్రమలు చివరికి అతనికి 2 దీవెన కలుగు చేసేలా దేవుడు దయచేశాడు. హల్లెలూయా. శ్రమలు అయితే మనకు నిత్యము ఉంటాయి. దేవుణ్ణి నమ్ముకుంటే శ్రమలు పోతాయి, కష్టాలు పోతాయి, ఇరుకులు పోతాయి, అంతా మేలే, అంతా పరలోకమే, అంతా వైభోగం అని అంటే అది అంత సరైన బోధ కాదు. దేవుని బిడ్డలు శ్రమలు ఉంటాయి. శ్రమలలోనే మన దేవుడు ఏం చేస్తాడు? మనల్ని అద్భుతంగా నడిపిస్తాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని ఎందులో నడిపించాడు? ఆ శ్రమల్లో, ఇరుకుల్లో, అరణ్యములో అద్భుతంగా దేవుని దక్షిణ హస్తం తోడుగా ఉండి, పగలు ఆయన మేఘస్తంభంగా మారిపోయి, రాత్రి ఆయన అగ్నిస్తంభంగా మారిపోయి, శ్రమలు తీసి వాళ్ళని నడిపించలేదు, కానీ శ్రమలలోనే దేవుడు వాళ్ళను అద్భుతంగా నడిపించాడు. ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించిన దేవుడు తప్పగా మనల్ని కూడా నడిపిస్తాడు. కాబట్టి రాత్రి మనం బలంగా నమ్మవలసిన విషయం ఏంటంటే శోధనలు అనేవి ఉంటాయి, శోధనలో నిలబడాలి. నిలబడే వారికి దేవుడు జీవ కిరీటం. ఇంకొక మాట ఇక్కడ ఏం వాడాడంటే తన్ను ప్రేమించే వారికి. శోధనలు కూడా ఎక్కువ ఎవరికి వస్తాయట?
దేవుణ్ణి ఎక్కువ ప్రేమించేవారు, దేవునితో ఎక్కువ ఉన్న, దేవుని సేవలో, దేవుని సేవకులతో, దేవుని వాక్యాలతో లేక నీతి కొరకు ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళకే ఎక్కువ శోధనలు ఉంటాయట దేవుని బిడ్డలారా. అంటే ఇంకొకటి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే శ్రమ శోధన మనకు వస్తుంది అని అంటే మనల్ని దేవుడు ఎక్కువ ప్రేమిస్తున్నాడు, ఆయన కనుదృష్టిలో ఉన్నాము, ఆయన ఇష్టములో ఉన్నాము, ఆయన చిత్తములో ఉన్నామని ఈ రాత్రి మన మైండ్ని అలా కానీ మనం సెట్ చేసుకోగలిగితే ఏ శోధన కూడా మళ్ళీ ఏమీ కూడా చేయలేదు దేవుని బిడ్డ. యోసేపు తన మైండ్ని స్ట్రాంగ్ చేసుకున్నాడు. ఏమా ఫోన్లో ఎన్నో సెట్టింగ్స్ ఉంటాయి, మనం ఎలా సెట్ చేస్తే అలాగా పనిచేస్తాయి. ఒక మనిషిగా మన మైండ్ని మనం ఆత్మీయంగా సెట్ చేసుకుంటే ఏంటి, చావైనా, ఇబ్బంది అయినా, కష్టమైనా, కరువైనా, తట్టుకోగలిగిందైనా, తట్టుకోలేదైనా నేను నా దేవుని కొరకు నిలబడతానని ఒక్కసారి మన మైండ్ని మనం సెట్ చేసుకోగలిగితే బిడ్డలారా ఎదురున్న మార్గం రాజమార్గంగా దేవుడు మారుస్తాడు. ముళ్ళ బాటను ఎలా మారుస్తాడేమో రాజ బాటగా, పూల బాటగా దేవుడు మారుస్తాడు. యోసేపు జీవితం మనకు తెలుసు. అన్నల చేత కొట్టబడ్డాడు, అన్నల చేత గోతులో వేయబడ్డాడు, అన్నల చేత ద్వేషింపబడ్డాడు, అన్నలే చేతులతో అమ్మేశారు. పోతీఫారు ఇంట్లో కూడా ఎన్నో నిందలు పడ్డాడు, అవమానాలు పడ్డాడు. యోసేపు జైలుకు కూడా వెళ్ళి వచ్చినటువంటి వాడు కదా. మన భాషలో యోసేపు ఎక్కడికి వెళ్ళి వచ్చినాడు? జైలుకి వెళ్ళి వచ్చినాడు. అన్యాయంగా కేసు, అన్యాయంగా శిక్ష, అన్యాయంగా అన్నీ జరిగినాయి. అయినా నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. మత్తయి సువార్తలో మనకు తెలుసు 5వ అధ్యాయంలో బిడ్డలారా అక్కడ 2 మాటలు ఉన్నాయి చూడండి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు, ఏమా నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. హల్లెలూయా. దేనికోసం యోసేపు జైలుకు వెళ్ళాడు అని మనం ఆలోచన చేస్తే నీతి కొరకు యోసేపు నిలబడ్డాడు బిడ్డ. దేవుడు అదే చూస్తాడు. అందుకే దేవుని వాక్యంలో మనకు తెలుసు నీతిమంతులు 7 మార్లు పడిపోయినా కూడా దేవుడు వాడిని మరలా లేపుతాడు బిడ్డలారా. నీతి ప్రభు కావాలి, నీతి మనకు అవసరం, నీతి కొరకే బ్రతుకుదాం. అక్కడే అదే 5వ అధ్యాయంలో నీతి కొరకు ఆకలి దప్పులు అంటే అక్కడ యోసేపు తన శరీర సుఖాన్ని చూసుకోలేదు కానీ ఓ నింద పడ్డానికైనా, ఏమా జైలుకి వెళ్ళడానికైనా, ఒంటి మీద పై వస్త్రాన్ని పోగొట్టుకోవడానికైనా ఇష్టపడ్డాడు కానీ తన నీతిని, తన పవిత్రతను అవకాశం ఉన్నా కూడా పోగొట్టుకోవడానికి ఇష్టపడలేదు. నీతి కొరకు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. దేవుడు అతన్ని తృప్తిపరిచాడు దేవుని బిడ్డలారా. కారణం శోధనలో దేవుని కొరకు నిలబడ్డాడు, పడిపోలేదు, తొందరపడిపోలేదు, కృంగిపోలేదు, నోరు పారేసుకోలేదు. నిన్ను నమ్ముకున్నందుకు ఇలాగే చేస్తావా, నీతిగా బ్రతికినందుకు నాకేంటి శోధనలని ఎక్కడ నోరు యోసేపు ఏం చేయలేదమ్మా, పాడేసుకోలేదు, కోపపడిపోలేదు, దేవుణ్ణి దూషించలేదు. యోబు కూడా దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవుని నామానికే స్తుతి కలుగునని అన్నాడు కానీ దేవుణ్ణి ఎక్కడా కూడా నిందించినాడు. అవసరమైతే మనల్ని మనం నిందించుకోవాలి కానీ మనల్ని పెంచి పోషించి నడిపిస్తున్న దేవుణ్ణి, పుట్టించిన సృష్టించిన దేవుణ్ణి అన్నడు కూడా మన జీవితాల్లో ఒక్క మాట కూడా మనం అనకూడదు బిడ్డ. మనం అర్హులం కాదు కానీ దేవుని స్తుతించాడు భక్తుడు, అద్భుతాలు చేస్తాడు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు, అవసరమైతే ఆ ఆహారాలు నీతి కొరకు పర్లేదు, ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. దేవుని కోసం ఒక మాట, ఒక నింద, ఒక శ్రమ, ఒక శోధన బిడ్డలారా నువ్వు రెడీగా ఉండు, నువ్వు నిలబడు. ఒకరోజు తప్పదు నా దేవుడు నిన్నేం చేస్తాడు, నిలబడినందుకు తృప్తిపరుస్తాడు. ఈరోజు మనిషికి భూమి మీద కావాల్సింది ఏంటి? ఆస్తి, అంతస్తు, ఇల్లు, వాకులు ఏమి కాదండి. తృప్తి కావాలి మనిషికి, తృప్తినిస్తాడు మన దేవుడు. సాటిస్ఫాక్షన్ కావాలి. చాలా మందికి అన్నీ ఉన్నాయి కానీ మనసుకు నెమ్మది లేదు బిడ్డలారా. తృప్తి లేదు వారి జీవితాల్లో, తృప్తినివ్వగలిగిన దేవుడు. అక్కడ ఇంకో మాట రాస్తాడు బిడ్డలారా, 10వ వచనం నీతి నిమిత్తం, నీతి కోసం అవసరమైతే హింస కూడా పడాలటండి, బైబిల్లో ఉంది. నీతి నిమిత్తం, నీతి కోసం లేక నీ దేవుని కోసం లేక సత్యం కోసం
లేక నీ దేవునికి పేరు తేవడం, ఘనత తేవడం కోసం నీతి నిమిత్తం ఒకవేళ హింసే నీ మీదకి వచ్చిన హింసింపబడు. బైబిల్ అంటుంది హింసింపబడు, అది నీకు ధన్యత. నీతి కొరకు హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యం అట. చూడండి ఎంత గొప్ప భాగ్యం. నీతి కోసం హింస పొందితే ఏమా ఏకంగా డైరెక్ట్గా ఏంటి ఇంకా వాళ్ళకి కన్ఫర్మ్, ఇంకా పరలోక రాజ్యం కన్ఫర్మ్ చేసినట్టే. కానీ చాలామంది పడిపోతున్నారు, ఆ శోధన దగ్గర పడిపోతున్నారు. నోరు పారేసుకోవడమో లేకపోతే రకరకాలుగా మన పరిస్థితులు వెళ్ళారా. మనం జాగ్రత్తగా మన యొక్క మైండ్ని సెట్ చేసుకొని శోధనలో నిలబడగలిగితే ఈ రాత్రి నుంచే ప్రభు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. ఎక్కడ తల దించుకోవాల్సి వచ్చిందో అక్కడే తల ఎత్తుకునేలాగా చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. ఎవరి దగ్గర అయితే అవమానపరచబడ్డామో వాళ్ళే ఒకరోజు మనల్ని సన్మానించే రోజు దేవుడు తీసుకొస్తాడు. హల్లెలూయా. ఇట్లా చేయగలడు మన దేవుడు, సమర్థుడు. ఏమా మొద్దుకైని ఉరి తీద్దాం అనుకున్నాడు. హామాను మొద్దుకైని ఉరి తీద్దాం అనుకున్నాడు. మొద్దుకై చేసిన తప్పేంటి? తన ప్రజల్ని కాపాడుకోవాలనుకున్నాడు. ఉపవాసం ఉండి ప్రార్థించాడు. ఎస్తేర్ను కూడా ఉపవాసం ఉండమని ప్రేరేపించాడు. దేవునికి తప్ప ఎవరికి కూడా మోకాళ్ళలోనని దేవుని కొరకు మొద్దుకై నిలబడ్డాడు. కానీ దుష్టుడైన హామాను వారవలేకపోయాడు. అతను ఎలాగైనా ఉరి తీయాలని, ఆ తీసిన ఉరి ఊరంతా కనబడాలని 50 అడుగుల ఎత్తులో ఆ ఉరి కొయ్యను తయారు చేశాడు. పైనుంచి ఎవరు చూస్తున్నారు? ఏం చూశాడు? మొద్దుకై ఎలా నిలబడుతున్నాడు శ్రమలో, మొద్దుకై శోధన వచ్చాడు ఎలా నిలబడుతున్నాడు, మొద్దుకై చట్టము అననుకూలంగా ఉన్నప్పుడు ఎలా నిలబడుతున్నాడు. నా కోసం ఎన్ని మాటలు పడుతున్నారు బిడ్డలు, నా కోసం ఎన్ని నిందలు పడుతున్నారు, నా కోసం తన కులం, తన జాతి, తన మతం, తన వారందరినీ కూడా వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చినా నా కొరకు నిలబడ్డాడని ఏ హామానైతే ఉరి తీయాలనుకున్నాడో అదే హామానుతో ఊరంతా మొద్దుకైనా ఏం చేశారమ్మా? ఊరేగించారు. దేవునికి స్తోత్రం. ఊరి కొయ్య ఎక్కవలసిన మొద్దుకైని ఊరేగించే స్థాయికి దేవునికి స్తోత్రం. ఎవరు చేయగలరు ఈ పని? మనం ఆరాధించే సర్వశక్తి కలిగిన దేవుడు. ఈయన ఎక్కిస్తారనుకున్నారు. ఆ రాజుగారి గుర్రం, ఆ రాజుగారి కిరీటం, ఆ రాజుగారి వస్త్రం అవన్నీ ఎవరికి వేస్తారని సంబరపడిపోయి లిస్ట్ అంతా చెప్పేశాడంటే ఇంకెవరు రాజుగారు నన్నే సన్మానిస్తారు, ఈ రాజ్యంలో నాకంటే మించిన వాళ్ళు ఎవరు కూడా లేరని. అసలు ఈ సన్మానం ఎప్పుడు జరగాలి? ఎప్పుడో జరగాలి. ఎవరికి? మొర్దెకైకి. ఎస్తేరు గ్రంథం మనం చదివితే. కానీ అప్పుడు దాన్ని మరుగు చేసి ఇప్పుడు దేవుడు దాన్ని రిలీజ్ చేసి ఉరి తీయాలనుకున్న వ్యక్తితో ఊరేగించిన దేవుడు మన పరిస్థితులు కూడా అలా మార్చగలడు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తే శోధనలో, శ్రమలో, ఇరుకులో, కష్టములో మనం నిలబడి నీతి తప్పిపోకుండా దేవుని కొరకు మనం నిలబడగలిగితే అద్భుతాలు చేస్తాడు బిడ్డలారా. అదే 5వ అధ్యాయంలో రాస్తాడు. అక్కడ 11వ వచనం, నా నిమిత్తం జనులు మిమ్మును హింసిస్తారు. చదువు. నిందిస్తారు. ఉందమ్మా లేదా బైబిల్లో? నిందిస్తారు. నీతి కోసం నిలబడితే సన్మానం రాదు, నిందలు వస్తాయి. ఇది ఈ రోజు విషయం కాదు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే సత్య దేవుడు, నిజ దేవుడు, మన దేవుడు ఈ మాటలు చెప్పాడు. నా నిమిత్తం జనులు, లేక మనుషులు, లేక నీ ఇంటి వారు, లేక నీ రక్త సంబంధులు, లేక నీ తాగుట్టువులు, లేక నీ సొంత ఇదే వాళ్ళే జనులు మేము నిందిస్తారు, హింసిస్తారు. అది సరిపోక అబద్ధముగా చెడ్డ మాటలల్లా కూడా పలుకున్నప్పుడు చెప్పాడు. ముందుగానే చెప్పాడు ప్రభు. అంటే మన భవిష్యత్తు చెప్పాడా చెప్పలేదా? చెప్పాడు ఆయన. రేపు ఎలాగుంటుంది నీ పరిస్థితి? నీతి కొరకు నిలబడితే నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, అబద్ధంగా చెడ్డమాటలు పలుకుతారు, అన్యాయపు కేసులు పెడతారు నీ మీద. అయినా కూడా ఏమని చెప్పాడంటే అప్పుడు, మీరు ధన్యులు.
వారు అబద్ధంగా మీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అదేంటి అయ్యగారు, ఏంటి తిడుతుంటే ధన్యత ఏంటండి, హింసిస్తుంటే ధన్యత ఏంటి? అదే దేవునిలో ఉన్న మహిమ, అదే దేవునిలో ఉన్న ఘనత. దేవునికి స్తోత్రం. అన్యాయంగా హింసించబడ్డం, అన్యాయంగా నిందించబడ్డం, అన్యాయంగా అబద్ధంగా చెడ్డ మాటలలో అనుభవించడమే దేవుని బిడ్డలారా, అది మనకు ధన్యతట. ఈ గ్రంథం ఏనాడు మనకు జ్ఞాపకం చేయాలి. అందుకే మనం ఆరాధించే దేవుడు మన భవిష్యత్తు ఎరిగినటువంటి వాడు. ఆయన రేపే కష్టం మనకు రాబోతుందో ముందుగానే అనుభవించి మనకి ఒక మార్గం ఏర్పాటు చేసిన దేవుణ్ణి ఈ రోజు మనం ఆరాధిస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఏ గ్రంథంలో ఎవరు కూడా ఇలా చెప్పిన సందర్భాలు లేవు పెట్టారా అన్నాడు. అలాంటి సమయంలో కూడా మీరు ఏం చేయండి అంటే, ధన్యులు, సంతోషించండి. అక్కడ రాశాడు, సంతోషించండి, ఆనందం. ఎప్పుడు శ్రమలో సంతోషించండి, నిందల్లో సంతోషించండి, అవమానంలో సంతోషించండి, అన్యాయపు కేసు పెట్టినప్పుడు కూడా సంతోషించండి, ఆనందించండి. ఎవరున్నారని? దేవుడు ఉన్నాడని. దేవుణ్ణి బట్టి ఆనందించండి, సంతోషించండి. పరలోకమందు మీ ఫలం అధికమవుతుంది. మీరు పరలోకం చేరడం కాదు, పరలోకం చేరిన తర్వాత మీకు అక్కడ కొన్ని కిరీటాలు, కొన్ని ఫలాలు, మీరు భూమి మీద అనుభవించిన వాటికి ఇంకా హై లెవెల్లో ఎట్లా పరలోకం వెళ్తారు కన్ఫామ్. దానికంటే పరలోకం వచ్చినందుకు ఇంకా అధికమైన ఫలం, మిగతా వారు అందరికీ వచ్చిన బ్లెస్సింగ్ కన్నా మీకు ఇంకా అధికమైన బ్లెస్సింగ్ ఉంటుందని దానికి దేవుడు జ్ఞాపకం చేస్తాడు. మీ ఫలం అధికమగును. ఎలాగుండదు, మీ పూర్వమందుండిన ప్రవక్తను. ఇదేం కొత్త కాదయ్యా, ఆల్రెడీ మీకంటే ముందున్న భక్తుల్ని, ప్రవక్తల్ని, నీతిగా బ్రతికిన వాళ్ళని, ఎంతో మందిని మీకంటే ముందే ప్రజలు వాళ్ళు ఏం చేశారు? హింసించారు. మీకు అవి రావచ్చు. అవి వచ్చినప్పుడు ఏం చేయండి? ఆనందించండి, సంతోషించండి అని దేవుని వాక్యం. హల్లెలూయా. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 17లో పెట్టారు. వీలైతే అది రాసుకోండి. అక్కడ ఏమని ఉంటుందంటే, 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 17 వచ్చిన మధ్యలో, క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా తీయన్నా. 2 కొరింథీ 4:17 మధ్యలో చాలండి. శ్రమ ఎంతకాలం ఉంటుందటమా బైబిల్ ప్రకారం? క్షణమాత్రముండు చులకన శ్రమట. శ్రమ ఏటమా? క్షణమాత్రం. కానీ మనిషి ఆ క్షణమే ఏం చేసుకోలేకపోతున్నాడు? తట్టుకోలేకపోతున్నాడు, కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. అందుకే ఆత్మఫలాల్లో ఫలం ఆశా నిగ్రహం, కంట్రోలింగ్ పవర్, సెల్ఫ్ కంట్రోల్. ఇంగ్లీష్లో అదే కదన్నా, ఆశా నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్. దాన్ని మనం చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాలి. శ్రమ ఎక్కువ కాలం ఉండదు. అది చులకన భక్తుడు అంటున్నాడు, క్షణమాత్రముండు మా చలకని శ్రమని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకో మాట మిమ్మల్ని బలపరచడానికి ఆ ప్రకటన 4:10 ఉంటుంది బిడ్డలారు. మీకు తెలుసు, నేను చదువుతున్నాను. ప్రకటన 4:10 2:10 అక్కడ ఒక మాట రాస్తాడు. ఏమా చదువుదాం, ఆ మాట చదువుదాం. ఇదిగో మీరు శోధింపబడునట్లు. అంటే ఎవరు శోధించే వాళ్ళు? ఎవరు? అపవాది. ఇదిగో మీరు శోధింపబడినట్లు. అపవాది మీలో కొందరిని, బయట నుంచి కాదు, మీలోనే కొందరిని. అది ఇరుగు పొరుగా, బంధువుల, రక్త సంబంధుల, తోటి ఉద్యోగ, ఎవరా మనం ఆలోచన చేసుకోండి. అపవాది మీరు శోధింపబడేటట్లు మీలోనే కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. శ్రమ 10 దినములు కలుగును, మరణము వరకు మాత్రం నమ్మకంగా నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. హల్లెలూయా. శ్రమ ఎంతకాలం ఉంటుందని ప్రకటన గ్రంథం ప్రకారం 10 దినాలు. దేవుడు ఒక ఉదాహరణగా మనం జ్ఞాపకం చేస్తాడు. కానీ ఏం చేయమంటున్నాడు? శ్రమలో మరణము వరకు నమ్ముకున్న దేవుని విషయంలో నమ్మకంగా ఉండు. శ్రమలో క్రైస్తవునికి ఏం కావాలి? నమ్మకం. శ్రమలోనే ఇంకా ఎక్కువ దేవుణ్ణి నమ్మాలి. కష్టంలోనే ఇంకా ఎక్కువ దేవుని మీద ఆధారపడి, కష్టంలోనే ఇంకా ఎక్కువ ప్రార్థన పెంచుకోవాలి బిడ్డలారా.
కష్టంలోనే ఇంకా వాక్యాల మీద వాక్యాలు మన జీవితాల్లో చదవగలిగితే అద్భుతాలు దేవుడు మన జీవితంలో అయినా జరిగిస్తాడు. దాని తర్వాత ఏముందటమ్మా, నేను మీకు కిరీటం ఇస్తాను. అందుకే క్రాస్ లేకపోతే శ్రమ మళ్ళీ ఎక్కడ తీసుకొని వెళ్తుంది, క్రౌన్. ఏమా, ప్రతి క్రాస్ వెనకాల దేవుడు ఏముంచాడు, క్రౌన్, కిరీటం. అంటే కిరీటాలు మనం అనుభవించాలి, మనం పొందుకోవాలంటే ముందు దేని గుండా వెళ్ళాలి, ఈ శ్రమల గుండా క్రాస్ను అనుభవిస్తేనే. ప్రభు ఆ శిలువ శ్రమలన్నీ కూడా అనుభవించాడు. ఆయన లోకంలో శ్రమలు ఉంటాయి అమ్మా, శ్రమ లేకుండా కష్టం లేకుండా పరంజ్యోతి ఎగ్జామ్స్ సులువు అయిపోతాయమ్మా. కష్టపడాలి పెట్టాలి, చదవండి, మీ ప్రయత్నం మీరు చేయండి, ప్రార్థన చేసుకోండి, వాక్యం చదువుకోండి, దేవుణ్ణి ముందు పెట్టుకొని మీరు వెళ్ళండి. ఆయన ఎప్పుడు మళ్ళీ గణపరచాలో అప్పుడు ఆయన గణపరుస్తాడు. దానియేలుని ముందు ఉన్నత స్థితికి తీసుకెళ్ళాడా, ముందు సింహాల గుహలో వేశాడా, సింహాల గుహలోనికి నడిపించి ఆ తర్వాత ప్రమోషన్ దేవుడు ఇచ్చాడు. ఏమా, అలాగే భక్తుల జీవితంలో మనం చూస్తే షద్రక్ మేషక్ అబేద్నెగోలు ముందు ఎక్కడ వేశారు వాళ్ళని, అగ్నిగుండం. ముందు శ్రమ, ఆ తర్వాత వాళ్ళకి ప్రభుత్వంలో ఉన్నతమైన స్థితిని దేవుడు ఇచ్చాడు. భక్తులందరినీ మనం చూస్తే ఆది సంఘం శ్రమల్లోనే వెళ్ళింది, అయితే శ్రమలు వచ్చినప్పుడు చెదిరిపోయారు కానీ కృంగిపోలేదు. వెళ్ళిన ప్రతి చోట దేవుని వాక్యం ప్రకటించాడు, సంఘాలు విస్తరించినాయి, పౌలు అనే భక్తుని లేపాడు, సంఘాలు స్థాపించి సేవకుల్ని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. అమ్మా, భక్తులందరూ కూడా వాళ్ళ జీవితాలు. కాబట్టి శ్రమలో దేవుని మీద మనం ఆధారపడదాం, సంతోషిద్దాం, దేవుని మహిమపరచుదాం. బిడ్డలారా, శ్రమ వచ్చినప్పుడు మనకి ప్రార్థన ఎక్కువ మనం చేసుకొని ధైర్యం కలిగి ఉండాలి. శ్రమ నా మేలు కొరకని ఎప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాలి. శ్రమ వెనకాల ఏముంది అనుకోవాలమ్మా, మేలు ఉంది. ఇప్పుడు దేవుడు నలుపుతున్నాడంటే, కొంచెం నలుగుతున్నామంటే, కొంచెం ఇబ్బంది పడుతున్నామంటే ఎదరు దేవుడు ఏదో మంచి జీవితం మనకి ఇవ్వబోతున్నాడు. చాలా మంది పెద్దవారి నోట్లోంచి వచ్చేటటువంటి మాట ఏంటమ్మా, ఇప్పుడు కష్టపడితేనే మీరు రేపు ఏమవగలరు, సుఖపడగలరని మనం అంటాం పెద్దవారి నోట్లోంచి. ఇప్పుడు సుఖపడ్డారు అనుకోండి, రేపు మీరు ఏం చేయాలి బాబు, చాలా కష్టపడాలి. అందుకే మనకు వయసు ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే ఏమా దేవుని కొరకు ఎంత శ్రమ పడగలం, మన కుటుంబం కొరకు మనం ఏం చేయగలం, మన కొరకు మనం ఏం చేసుకోగలమో దేవుని మీద ఆధారపడి వయసు ఉన్నప్పుడే, అవకాశాలు ఉన్నప్పుడే మనం శ్రమలో, శోధనలో, కష్టములో నిలబడి దేవుణ్ణి మహిమపరచగలిగితే అద్భుతాలు దేవుడు చేస్తాడు. బిడ్డ అబ్రహాం నిలబడ్డాడు, యెహోషువ భక్తులందరూ కూడా నిలబడ్డారు, దేవుడు అద్భుతాలు చేశాడు. ఆయన దేవునికి స్తోత్రం. శ్రమ మేలని ఎప్పుడు కూడా మనం మర్చిపోవద్దు. శ్రమలో ప్రార్థన కావాలి, శ్రమ ద్వారా మేలులు ఇస్తాడు. ఏమా, ఘనత. యోసేపుకు శ్రమ వల్ల ఏమొచ్చింది, ఘనతను దేవుని తీసుకొచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు, ఇక్కడ మనం చూస్తాం నిర్గమాకాండంలో మనకు తెలుసు, ఫరో రాజు యోసేపును ఎరగని మరో కొత్త రాజు వచ్చాడు. ఆయన ఇశ్రాయేల్ ప్రజల్ని ఏం చేశాడట, ఇంకా ఎక్కువ పనులు భారం మోపి శ్రమ పెట్టాడు. దేవుని మహాకృప, ఆ శ్రమ వలన సంతానం ఇంకా డెవలప్ అయిపోతుందట. మరి ఎప్పుడు పని చేయడానికి టైం సరిపోతుందో, ఎప్పుడు పిల్లలు కానీ వస్తున్నారో మనకు అర్థం కాలేదు, సంసారం ఎలా జరిగిపోయిందో మనకు అర్థం కాలేదు. శ్రమలో దేవుడు అభివృద్ధిని వాళ్ళ జీవితంలో, ఒక పక్కన ఫరో, సాతానుకు సాదృశ్యంగా ఉన్న ఫరో వీళ్ళని అణిచివేద్దామని చూస్తుంటే దేవుడేమో ఒక పక్క నుంచి వీళ్ళని విస్తరింప చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అందుకే మన ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. ఏమా, మన చేత్తో మనం ఏది ఇచ్చినా చిన్నది, ఆయన చెయ్యి అంత పెద్దదమ్మా. మన చేత్తో మనం ఏం చేయగలిగినా ఆయన చెయ్యి ఎలా ఉంటుంది, చాలా పెద్దది. బిడ్డలారా, దేవుడు సమృద్ధిగా దీవిస్తాడు. సో శ్రమ ద్వారా అభివృద్ధిని మనం చూడగలుగుతాం, శ్రమ ద్వారా ఓర్పును దేవుడు మనకిస్తాడు. ఏమా, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మీకు తెలుసు, మీకు తెలియని విషయాలు కాదు. శ్రమ మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తుంది. శ్రమలో, శోధనలో ఏం చేద్దామమ్మా, నిలబడదాం. బిడ్డలారా, అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు జరిగించేటటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. నిర్గమాకాండం 1:12 మీకు తెలుసా వచనం, ఒక్కసారి నాన్న చూద్దాము. అయినను
ఐగుప్తీయులు ఆ. వారిని శ్రమ పెట్టిన కొలది. అదేటమ్మా, చూడండి మీ మాట చూడండి. ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది. వారు విస్తరించి ప్రబలిది ఇది గనుక. జరిగే పనా? ఇది జరిగే పని అండి. మానవ ఆలోచన బట్టి శ్రమ పెట్టే కొలది వీళ్ళు ఏమైపోతున్నారు? జనాభా విస్తరిస్తుంది. అంటే దుష్టుడు ఒక పక్క నుంచి ఎన్ని విధాలుగా పన్నాలు పొందుతున్నా దేవుని హస్తం వీళ్ళకి తోడుగా ఉండగలక వీళ్ళు ఒక పక్క నుంచి ఏమైపోతున్నారమ్మా? విస్తరిస్తున్నారు. విస్తరించడం అంటే అభివృద్ధి చెందుతున్నారు. శ్రమల ద్వారా కూడా మనం అభివృద్ధి చెందడానికి దేవుడు ఒక మెట్టు, ఒక మార్గం, ఒక నిచ్చెన వేస్తాడని ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు తప్పక మనల్ని బలపరుస్తాడు. ఈ మాటలన్నీ కూడా మనం గుర్తుపెట్టుకుందాం. ఇక ప్రభు గురించి మనకు తెలుసు. ఆయన ఏమంటాడంటే, శ్రమల ద్వారానే నేను విధేయత నేర్చుకున్నాను అంటాడు హెబ్రీ పత్రికలో. ప్రభు శ్రమల ద్వారా ఏం నేర్చుకున్నారటమ్మా? విధేయత నేర్చుకున్నారు. కాబట్టి శ్రమలో నిలబడదాం. ఎవరు మనల్ని తక్కువగా చూశారో, ఎవరు మనల్ని ఇది చేశారో వాళ్ళ దగ్గరే మనల్ని ఏం చేసే దేవుడు? చేస్తాడు. అయితే మనం నీతి కొరకు, సత్యం కొరకు, దేవుని కొరకు మనం నిలబడితే మాత్రం అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తాడు బిడ్డలారా. కానీ పూర్వ చరిత్రను ఒక్కసారి మనం చూడగలిగితే దైవ బిడ్డలారా, ఒకప్పుడు మనకు వచ్చినటువంటి, ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి శ్రమలకి ఒకప్పుడు వాళ్ళు అనుభవించిన శ్రమలకి చాలా వ్యత్యాసం ఉంది. ఒక్క మాట నేను మీకు జ్ఞాపకం చేసి చరిత్రలో ఉన్న విషయాలు నేను ముగిస్తాను ఆశీర్వాదంతో బిడ్డలారా. హల్లెలూయా. కమ్యూనిస్టు దేశాల్లో దేవుని బిడ్డలారా, కొంతమంది క్రైస్తవులను కాళ్ళు చేతులు కట్టి మలమల మసులుచున్నటువంటి దేవుని బిడ్డలారా నీళ్లను వారి నోట్లో పోసేవారటమా. దేవుని నమ్ముకున్నారని కమ్యూనిస్ట్ దేశాలు అంటే ఏంటన్నా? వాళ్ళు పూర్తిగా దేవునికి వ్యతిరేకం, దేవుడు కూడా లేడనేటటువంటి మనస్తత్వం కలిగిన క్రైస్తవులు దేవుని నమ్ముకున్నారని వాళ్ళ కాళ్ళు చేతులు కట్టేసి మరుగుతున్న నీళ్లు వాళ్ళ నోట్లో పోసేటటువంటి వారు. ఎంతో వేదన అనుభవిస్తూ ప్రభు కొరకు చనిపోయినటువంటి భక్తులు ఉన్నారు మన ముందు కాలంలో. వారి శ్రమలతో పోల్చుకుంటే మన ఒక శ్రమండి. మనకున్న చిన్న చిన్న పోరాటాలు ఈ శ్రమలు దాన్ని బట్టి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తే ఒక క్రైస్తవుని నాలుకను బయటికి లాగి, విన పని, ఒక క్రైస్తవుని నాలుకను కేవలం దేవుని నమ్ముకున్నారు, ప్రార్థన చేసుకున్నారు, చర్చికి వెళ్తున్నారని నాలుకను బయటకు లాగి కింద పడుకోబెట్టి ఆ నాలుకను మేకులతో కిందకి దిగగొట్టారు. ఆ వ్యక్తి 3 రాత్రులు 3 పగలు ఎండలో ఉంచేవారు. ఆ వ్యక్తి క్రీస్తు కొరకు అలాగా హతసాక్షి అయ్యి చనిపోయిన భక్తులు ఉన్నారండి మనకంటే ముందు కాలంలో. కమ్యూనిస్టు దేశాల్లో జనం ఆ మనిషి నాలుకను బయటికి తీసుకు నేలకు పెట్టి మేకు కొట్టి దేవుని బిడ్డల దేవుని కొరకు అలాగా హతసాక్షులు అయిపోయిన భక్తులు. ఇక చివరిగా మనం చూడగలిగితే దేవుని బిడ్డల కొన్ని స్థలాల్లో చనిపోయిన శవాల్ని బతికి ఉన్న క్రైస్తవులకి కట్టేసేవారట. చనిపోయిన శవాన్ని బతికి ఉన్న క్రైస్తవులకి కట్టేసి దేవుని బిడ్డలారా ఆ శవములో ఉన్న పురుగులు ఆ శవాన్ని తిన్న తర్వాత బతికి ఉన్న ఈ మనిషిని తినటం మొదలు పెడతాయి. భయంకరమైన వాసనతో ఆ వ్యక్తి వేదన పడుతూ చనిపోవాలి. ఇదొక పద్ధతిగా ఇలా కొంతమందిని మనకంటే ముందు కాలంలో చంపినటువంటి రాక్షసులు ఉన్నారు బిడ్డ. అయినా వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుని కొరకు ఇందాక మనం చదువుకున్నట్లుగా మరణం వరకు దేవుని కొరకు ఎలా ఉన్నారమ్మా? వాళ్ళు నమ్మకంగా ఉన్నారు. 3 సందర్భాలు మనం చూసాం. ఏమా, కొంతమందిని మలమల మరుగుతున్న నీళ్లు నోట్లో పోసి హతసాక్షులుగా చేసిన పరిస్థితులు. కొంతమందినేమో నాలుకను బయటికి తీసి మేకు నేలకు కొట్టి బిడ్డలారా కొన్ని రోజులు 3 రోజులు 4 రోజులు ఆ ఎండలో అలా మాడిపోయి ఆ బాధతో ఆ చంపబడినటువంటి క్రైస్తవులు కొంతమందిగా. ఇంకొంతమంది ఏం చూస్తాం బిడ్డలారా, ఏమా చనిపోయిన శవాన్ని ఆ బతికున్న దేవుని బిడ్డ కట్టి అలా విడిచిపెట్టేసేవారు. ఆ పురుగులు ఆ శవాన్ని తినేసిన తర్వాత బతికున్న మనిషిని కూడా తినేసి చంపేసేటటువంటి ఆ వాసన మధ్యలోనే ఆ బాధల్లోనే. ఎందుకంటే వాళ్ళు ఈ శరీరం కాదు మనకి
ఆత్మ మనకి ప్రాముఖ్యమని, ఈ శరీరం ఏదో ఒక రోజు మట్టిలోకి వెళ్ళిపోవాలి, ఈ శరీరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు, ఏమా ఈ మట్టి శరీరం కన్నా నాలో దేవుడు పెట్టిన ఆత్మ ప్రాముఖ్యమని ప్రభు అని స్తుతించుకుంటూనే దేవుని కొరకు ఏమైపోయినా చివరికి హతసాక్షులుగా మారిపోయినటువంటి భక్తుల్ని మనం చూస్తున్నాం పెట్టారా. కాబట్టి పెట్టుకుందాం, ప్రభు తప్పక మనం బలపరుస్తాడు. ఏసియా తండ్రి పరిశుధాత్మ తండ్రి, అయ్యా తండ్రి నాయన ఏదైతే రేపు జరగబోతున్న కార్యం కొరకు తండ్రి నాయన మేము సిద్ధపరుస్తూ ఉండగా తండ్రి, అయ్యా తండ్రి నాయన మీరే రేపు జరుగుతున్న కార్యాన్ని గొప్పగా మీరు జరిగించమని అడుగుతున్నాం. అయ్యా మీరే తండ్రి నాయన ముందుగా ఉండి తండ్రి నాయన మీరే తండ్రి అధ్యక్షత వహించి తండ్రి, అయ్యా ప్రతి తండ్రి నాయన కార్యాన్ని తండ్రి రేపు జరుగుతూ ప్రతి ఒక్క తండ్రి నాయన విషయాన్ని మీరే ముందు నడిపించమని అడుగుతున్నాం. అయ్యా తండ్రి నాయన నీవు జరిగిస్తున్న కార్యం కాబట్టి అయ్యా నీకు మహిమ కలిగే విధంగా తన ప్రతి ఒక్కటి జరుగులాగా సహాయం చేయండి. అయ్యా మా గొప్ప కాదయ్యా, అయ్యా మా ఆనందం కాదు తండ్రి, అయ్యా ప్రతి కార్యం కూడా తండ్రి నీ మహిమార్థమే జరగాలి. అయ్యా నీకు మహిమకరంగా ఉండేలాగా జరుగులాగా సహాయం చేయండి తండ్రి. అయ్యా తండ్రి నేను కూడి వచ్చిన తండ్రి దైవజనం మీ చేతికి అప్పగిస్తున్నాం. అయ్యా తండ్రి ఎంతో దైవ ప్రేమతో తండ్రి క్రీస్తు ప్రేమ కలిగి తండ్రి నేను మీరు తండ్రి ఆ దైవజనం మీరు ఇక్కడికి నడిపించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా వారిని నడిపిస్తున్న తండ్రి నేను ఏసే సేవని మీ చేతికి అప్పగిస్తున్నాం. అయ్యా మీరే తండ్రి నేను ఏడింతలుగా తండ్రి నేను నూరింతలుగా తండ్రి నేను దాన్ని విస్తరింపజేయండి. మీ క్రీస్తు ప్రేమను తండ్రి నాయన వాళ్ళు ఇంకను తండ్రి నేను బలంగా విస్తరింపజేయలాగని తండ్రి అయ్యా దైవజనం మీరే అభిషేకించమని అడుగుతున్నాం. అయ్యా తండ్రి నేను సహాయం చేసి నడిపించమని తండ్రి నాయన అయ్యా జరిగిన ప్రతి ఆరాధనలో తండ్రి మీరే ఉండి నడిపించాలని నమ్ముతుందండి. ప్రతి ఒక్క మహిమ ఘనత మీకే చెల్లిస్తుంది. యేసుక్రీస్తు పరిశుద్ధనామమున అడిగి బతిమాలి వేడుకుంటున్నాం. ఆమేన్ ఆమేన్. యేసు రక్తము జయము, శిలువ రక్తము జయము, ప్రభువు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక.